తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. ఆయన గ్రూప్ 1 నోటిఫికేషన్ ని త్వరలోనే విడుదల చేస్తామని, వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ఆయన ప్రకటన చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీకి సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు ఉండడం వల్ల ఉద్యోగాల భర్తీ ఇప్పటి వరకు ఆలస్యమైందని, ఇకపై వేగవంతం చేస్తామని చెప్పి ఆయన అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. నలుగురికి ఉద్యోగాలు పోయిన బాధలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారని, జిరాక్స్ సెంటర్లో ప్రశ్నాపత్రాలను అమ్మి ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం మేము కాదని, అలాగే రాష్ట్రంలోని యుక్త వయస్సు యువకులు పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారని, త్వరలోనే 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం ప్రకటన చేశారో ఆయన మాటలోనే విందాము. గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. ఏది ఏమైనా ఏండ్ల పర్యాంతరం నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగానైనా శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలై నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధిని కల్పించాలని చెప్పి ఆశిద్దాము.